హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షార్ట్స్ అభిజల్. రివ్యూ యూసర్గా నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్తో వినాలి కూడా మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ చూడండి. వీడియో ఎండువారు చూడండి, ఎండువారు వస్తుంది అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో ఫుల్ పాదకులు చిన్న ఇంపోర్ట్ వేసుకుని ఆటోమేషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. పాదకులకు వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ పాదకు లింక్ ఇలా క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్ అని క్లిక్ చేయండి. ఎడ్ గ్రూప్ క్లిక్ చేయండి. సో మళ్ళీ ఇక్కడ గ్రూప్ క్లిక్ చేసి ఇటు గ్రూప్ క్లిక్ చేయండి. ప్లస్ అని క్లిక్ చేసి సింబల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇక్కడ ఏదైనా కదా ఇలా యాడ్ చేసుకుని కిందికి డ్రాగ్ చేయండి. ఫోటోలో 2 వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ క్లిక్ చేసి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. మీరు ఆన్ చేసుకొని మౌంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. ఓన్లీ ఫేస్ ఆఫ్ ఇచ్చేలాగా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఫేస్ కనిపించేలాగా ఉంది. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. బ్యాగ్ వచ్చేయండి. బ్యాగ్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. నెక్స్ట్ ఏం చేస్తుంటే సరే మళ్ళీ గ్రూప్ క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఈ ఫోటో ఈ లేయర్స్ ఉన్నాయి కదా క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళి ఇక్కడ బ్రైట్నెస్ క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేసి బ్రైట్నెస్ మొత్తం మైనస్ చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ ఈ లేయర్ కూడా క్లిక్ చేసి మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ క్లిక్ చేసి బ్రైట్నెస్ మొత్తం -100 వేసేయండి. ఇలా సెట్ అయిపోతుంది. సో మళ్ళీ గ్రూప్లో క్లిక్ చేయండి. అటు గ్రూప్ క్లిక్ చేసి మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి అటు గ్రూప్లోకి వెళ్ళేయండి. ఫోటోలో క్లిక్ చేసి మళ్ళీకి వెళ్ళి సో మళ్ళీ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఏదైనా ఇక్కడ ఇలా యాడ్ చేసుకొని 2 వరకు అడ్జస్ట్మెంట్ వేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ క్లిక్ చేసి టైల్స్ యాడ్ వేసుకొని మీరు ఆన్ చేయండి. ఇక్కడ మౌంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇలా ఫోటో ఫేస్ కనిపించేలా అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ క్లిక్ చేసి బ్రైట్నెస్ మైనస్ పెట్టేసుకోండి. -100 వేసుకోండి. ఇలా సో మళ్ళీ లేయర్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ క్లిక్ చేసి బ్రైట్నెస్ -100 పెట్టుకోండి. ఇలా సో అన్ని లేయర్స్ ఇలానే యాడ్ చేసుకోండి. సో మళ్ళీ గ్రూప్లో క్లిక్ చేసి ఇటు గ్రూప్లోకి వెళ్ళి మళ్ళీ గ్రూప్ క్లిక్ చేసి ఇటు గ్రూప్లోకి వెళ్ళి ప్లస్ క్లిక్ చేసి మూలలోకి వెళ్ళి సో ఇలా యాడ్ చేసుకోండి. ఫోటో లేయర్స్ ఉన్నాయి ఇలా యాడ్ చేసుకొని కిందకి డ్రాగ్ చేసి 2 వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ క్లిక్ చేసి స్టైల్స్ యాడ్ చేసుకొని మీరు ఆన్ చేయండి. మౌంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఫేస్ కనిపించేలాగా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటో లేయర్ని ఇలా బ్యాగ్ వచ్చేసి ఇక్కడ ఫోటో ఇది లేయర్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ క్లిక్ చేసి బ్రైట్నెస్ ఆన్ చేసుకొని -100 తీసుకోండి. సో మళ్ళీ పైన లేయర్ క్లిక్ చేసి మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ క్లిక్ చేసి బ్రైట్నెస్ ఆఫ్ మొత్తం మైనస్ తీసుకోవాలి. ఇలా అన్ని టెక్స్ట్ లేయర్స్కి ఈసారి అన్ని గ్రూప్స్కి ఇలా ఫొటోస్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఈ లేయర్స్ ఉన్నాయి కదా ఈ లేయర్ క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. కాపీ లేయర్ వేసుకొని ఇక్కడ 6.9 దగ్గర డిస్ప్లే వేయండి. కిందికి డ్రాగ్ చేసి ఫోటో క్లిక్ చేసి టైమింగ్లోకి వెళ్ళి ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఇలా ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఫోటో క్లిక్ చేసి కలర్స్లోకి వెళ్ళి ఇలా ఫోటో లేయర్ని ఇలా యాడ్ చేసుకోండి. ఇది సెట్ అయిపోతుంది. సో మళ్ళీ ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ వేసుకోండి. డూప్లికేట్ లేయర్ వేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకొని కరెక్ట్ ఇలా టైమింగ్లోకి వెళ్ళి ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఇలా సేమ్ ఇది టైమింగ్లోకి వెళ్ళి ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకొని ఇలా అన్ని మరి ఫోటో దగ్గర వెనుకలోకి వెళ్ళి ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇలా దాన్ని డూప్లికేట్ లేయర్ వేసుకొని అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఇలా అన్ని ఫోటో లేయర్స్ ఇలా డూప్లికేట్ లేయర్ వేసుకొని
ఇక్కడ మెయిన్ ఫోటో లేయర్ ఇలా యాడ్ చేసుకోండి, అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా అన్ని ఫోటో లేయర్స్కి ఇలా చేసుకోండి. వీడియో ఇలా వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంటుంది, మీకు నచ్చిన కాడలు నచ్చి పెట్టేసుకోండి.